మనతో ఎవరున్నారు అనేది కాదు, మన మనసులో ఎవరున్నారు అనేది పాయింట్. ఈ మనసు కోసం పక్కనున్న వారిని అడ్డు తొలగించుకోవాలి. మనసు స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఎవరి సహాయమైనా తీసుకోవాల్సిందే, ఎంతటి దూరమైనా వెళ్ళాల్సిందే, ఎలా అయినా చంపేయాల్సిందే. మన మనసే ముఖ్యం. పక్కోడి జీవితం సర్వనాశనమైనా పర్వాలేదు, అది భర్త అయినా భార్య అయినా అంటున్నారు అక్రమ సంబంధాల ఊబిలో చిక్కుకున్న స్వేచ్ఛా జీవులు. శివనాగరాజు, లక్ష్మీలు 2008లో పెళ్లి చేసుకున్నారు. వీరుండేది దుగ్గిరాల మండలం చిలువూరు. వీరికి 2 పిల్లలు. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూనే ఆన్లైన్లో షేర్స్ కొనేవారు. కానీ ఈ షేర్స్లో నష్టం వచ్చింది. భార్యకు ఉల్లిపాయల వ్యాపారం ఇష్టం లేదు. ఓవైపు నష్టం, మరోవైపు నచ్చని భర్త వ్యాపారం. తను కూడా ఉద్యోగానికి వెళ్ళింది. సినిమా థియేటర్లో పనికి కుదిరింది. అక్కడే తనకు సత్తెనపల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి గోపి పరిచయమయ్యాడు. గోపితో పరిచయం ఎక్కువయ్యింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరగడం వరకెళ్ళింది. భర్త అడ్డుగా ఉన్నాడని ఓ రోజు భర్త ఉల్లిగడ్డల వ్యాపారం మానిపించేసి హైదరాబాద్లో కార్ ట్రావెల్స్లో ఉద్యోగానికి సెట్ చేసింది. ఊరి నుంచి హైదరాబాద్ పంపింది. అది తన లవర్ గోపిదే. అక్కడే తన భార్య లక్ష్మి అక్రమ సంబంధం గురించి శివనాగరాజుకు తెలిసింది. వెంటనే గోపి వద్ద నుంచి చిలువూరులోని తన ఇంటికి వచ్చేశాడు. దీని గురించి భార్యను మందలించాడు. గోపి వద్ద సానుభూతి కోసం మన విషయం ఇంట్లో తెలిసింది, రోజు నన్ను హింసిస్తున్నాడు, కొడుతున్నాడంటూ గోపి వద్ద కన్నీరు పెట్టేది. తనకు జాలేసింది. అలా మరింత దగ్గరయ్యారు. వీరు రిలేషన్ కట్ చేయకుండా కంటిన్యూ చేయడంతో నాగరాజు మందలించేవాడు. దీంతో గోపి, లక్ష్మి ఇద్దరు కలిసి నాగరాజును అడ్డు తొలగించాలి అనుకున్నారు. భర్త చావుకు స్కెచ్ వేశారు. చంపడానికి నెల రోజుల ముందే తన పేరు మీదికి భర్త పేరు మీదున్న ఆస్తి మొత్తం రాయించుకుంది. పాపం భార్య ప్రేమ మాటల చాటున ఉన్న ఆంతర్యం గ్రహించలేని భర్త భార్య పేరు మీద ఆస్తులను రాశాడు. ఆస్తుల ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత ఓ ఆర్ఎంపీ వైద్యుడు కంబంపాటి సురేష్తో నిద్రమాత్రలు తెప్పించారు. ఈ నెల 18వ తేదీన మటన్ బిర్యానీ వండింది లక్ష్మీ మాధురి. చపాతీ కర్రీతో పాటు ఆ స్లీపింగ్ పిల్స్ను దంచి పొడి చేసి మటన్ బిర్యానీలో కలిపింది. అది తెలియని భర్త ఫుల్గా తిన్నాడు. అత్తామామలకు డౌట్ రాకుండా వారికి నార్మల్ బిర్యానీ పంపింది. శివనాగరాజు పిల్స్ ఎఫెక్టుతో నిద్రలోకి వెళ్లిపోయాడు. ఆలస్యం చేయకుండా ముగ్గురు కలిసి శివనాగరాజు ముఖంపై దిండు వేసి అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత గోపి, సురేష్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త ఫోన్ను చూసింది, కానీ వీడియోలు మాత్రం చూడలేదు. ఉదయం లేవగానే తన భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ నాటకమాడింది. అందరూ ముందుగా నిజమే అని నమ్మారు. బట్ భర్త స్నేహితుడు నాగరాజు చెవిలో నుంచి రక్తం రావడం గమనించి తన తండ్రికి తెలిపారు. అనుమానంతో పోలీసులకు ఫోన్ చేస్తే అసలు విషయం బయటికొచ్చింది. రంగంలో దిగిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సస్పీషియస్ డెత్ జరిగింది. ఒక 48 years old పర్సన్ లోకం శివనాగరాజు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోవడం జరిగింది. బయట ఏమీ ఎట్లాంటి దెబ్బలు లేవు, కానీ చెవి నుంచి కొద్దిగా రక్తం కారింది. అది చూసి సస్పీషియస్ డెత్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది 194 BNSS కింద. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్మార్టంకి పంపిస్తే ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి
ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో. సో ఈ కేసుని 194 BNSS నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. A1 అని లోకం మాధురి, ఆమె చనిపోయిన అతని భార్య. అదేవిధంగా A2 కొండవీటి గోపి, అతను A1కి లవర్. అండ్ A3 కంబంపాటి సురేష్ అనే అతనిది పిడుగురాల, అక్కడ ఒక RMP డాక్టర్గా ఇతను పనిచేస్తా, ఫిరంగిపురం ఇతను RMP డాక్టర్గా పనిచేస్తాడు. దీంట్లో పద్దెనిమిది సంవత్సరాలు తన జీవితంలో ఉంది. మంచి చెడును మన్నించి తనతోనే లైఫ్ కంటిన్యూ చేస్తున్న ఆ నాగరాజు ఈరోజు లేడు. ఆస్తులు అడిగింది, ఇచ్చాడు. పిల్స్ ఇచ్చిన బిర్యానీ పెట్టింది, అనుమానం లేకుండా తిన్నాడు. కాని తన భార్య మాటలు, దొంగ ప్రేమ వెనుక ఎంత కుట్ర దాగి ఉందో గమనించలేకపోయాడు భర్త. నిద్రలోనే తనను పైలోకాలకు పంపింది. ఉదయం లేవను అనే అనుమానం కూడా రాకుండా చేసింది. పిల్లలకు తండ్రి లేకుండా చేసింది. మీ సంతోషం కోసం మరొకరిని చంపేస్తారా? మీతో కలిసి జీవించిన ఆ సంతోషమైనటువంటి రోజులు గుర్తురావడం లేదా? మధ్యలో వచ్చిన వారి కోసం ముందున్న ఆ జీవితాన్ని, వారి లైఫ్ను నాశనం చేస్తారా? లీగల్ ఉంది, డైవర్స్ తీసుకోండి లేదా వదిలేయండి. కానీ చంపేయడం, హత్యలు చేయడం, మరొక జీవితాన్ని నాశనం చేయడం, చివరకు మీ జీవితాలను నాశనం చేసుకోవడం, వీటన్నిటి వల్ల పిల్లలు సఫర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్?